హలో గైస్, వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలిసెట్ 2024 రిలేటెడ్గా ఫైనల్ అయితే మీకైతే పాలిసెట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇందాక అయితే కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే పాస్ అయితే పాస్ అంటే కొంత SC/ST స్టూడెంట్స్ అయితే 1 మార్క్ 2 మార్క్స్ వచ్చిన పాస్ అవుతారు. కాబట్టి ఎవరైతే బీసీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే 36 మార్క్స్ పాస్ మార్క్. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే 36 మార్క్స్ రాక ర్యాంక్ అయితే రాలేదు. పాలిసెట్లో ఎవరికైతే ర్యాంక్ రాలేదో వాళ్ళు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనేది ఈ వీడియో అయితే తెలుసుకుందాం. అలాగే వీడియోకి వెళ్ళి నచ్చిన మన ఛానల్ అయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఫాలో అయితే కండి. ఇక టీఎస్ పాలిసెట్ నుంచి చిన్న రిలేటెడ్ అప్డేట్ వచ్చి మన ఛానల్ అప్లోడ్ అయితే చేస్తాం. ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే ఎవరైతే ర్యాంక్ రాకుండా బాధపడుతున్నారో వాళ్ళైతే కంపల్సరీ అయితే ఒక పాలిటెక్నిక్లో అయితే జాయిన్ కావచ్చు. ఎలా జాయిన్ అవ్వాలని ఇప్పుడైతే చదువుతాను. ఏంటంటే మీకు ఎందుకు రాలేదంటే మీకు ఎవరైతే SC/ST స్టూడెంట్స్కి అయితే కంపల్సరీ అయితే ర్యాంక్ అయితే వచ్చే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పాస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. వాళ్ళకి 1-2 మార్క్స్ వచ్చిన పాస్ అయితే అవుతారు. ఈ యొక్క BC/OC స్టూడెంట్స్ ఏంటంటే 36 మార్క్స్ అయితే అట్లీస్ట్ 36 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి. వాళ్ళకి వస్తేనే వాళ్ళైతే ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో పాస్ అయినట్టు. అది 36 మార్క్స్ ఎన్ని రాలని మీ ప్రిపరేషన్లో ఉన్న మిస్టేక్స్ కావచ్చు, చిన్న మిస్టేక్స్ వల్ల మీకైతే రాకపోవచ్చు. ఏమైతే వరి అయితే కామకండి, మీరైతే పాలిటెక్నిక్లో అయితే జాయిన్ అయితే కావచ్చు. ఇక మెయిన్గా ఏంటంటే ఎలా జాయిన్ అవ్వాలంటే మీరు ఒకవేళ ఎవరైతే పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళైతే స్పాట్ అడ్మిషన్ మీకు నచ్చిన కాలేజీలో ఇప్పుడైతే మీకు నచ్చిన కాలేజీలో అయితే వెళ్ళొచ్చు. కానీ మీకైతే స్పాట్ అడ్మిషన్ అనేది అయితే ఉంటుంది. ఇక స్పాట్ అడ్మిషన్ అయితే తీసుకోవాలి. ఇక స్పాట్ అడ్మిషన్ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు ఒకవేళ ఇన్ని సీట్లు ఈ కాలేజీలో సపోజ్ ఒక కాలేజ్ తీసుకున్నాం, దాంట్లో 90 సీట్స్ ఉన్నాయి ఫర్ ఏంటంటే సివిల్ బ్రాంచ్. ఈ యొక్క సివిల్ బ్రాంచ్ వాళ్ళు 90 స్టూడెంట్స్ అనే సీటు వాళ్ళు ఫీజు అని కట్టి నా అలాట్మెంట్ ఆర్డర్ కానీ వచ్చి వాళ్ళకి వచ్చి దీంట్లో అయితే సీట్ అయితే వచ్చింది. వాళ్ళు ఏంటంటే నాకు సీట్ అని వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ అన్ని లెఫ్ట్ అయితే అవుతారు. నాకు నచ్చలే అంత దూరం వెళ్ళను, లేకపోతే నాకు ఆ కాలేజీ నచ్చలే, నాకు పాలిటెక్నిక్ వస్తే నేను ఇంటర్కి వెళ్తాను. కొంతమంది స్టూడెంట్స్ ఎలా అయితే ఒక పాలిటెక్నిక్ నుంచి లెఫ్ట్ కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళకపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఏంటంటే ఆ యొక్క సీట్లు అనేవి మిగిలిపోతాయి. ఆ యొక్క సీట్లు మిగిలిపోవటం వల్ల ఈ యొక్క ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు ఆ యొక్క స్టూడెంట్స్ అని ఒక స్పాట్ అడ్మిషన్ని వాళ్ళు ఎవరైతే లెఫ్ట్ అయ్యారో స్టూడెంట్స్ ఆ సీట్లు ఉంటాయి. కాబట్టి ఆ సీట్స్ అనేవి వీళ్ళైతే కొనుక్కోవచ్చు. అంటే మీకు కొంత ఫీ అనేది ఉంటుంది. ఆ ఫీ పే చేస్తే ఓన్లీ ఇయర్ పే చేయడం అవసరం లేదు. ఫస్ట్ సీట్ కొనుక్కునేటప్పుడు పే అయితే చేయాలి. సపోజ్ ఒక కాలేజీలో ఒక ఫీ ఉంటుంది, ఇంకో కాలేజీ ఇంకో ఫీ అంటే ఎంత అంటే మినిమం ఒక 25,000 అయితే ఒక్కో సీట్ అయితే ఉంటుంది. అది మీకు బ్రాంచ్ బట్టి ఉంటుంది. మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ సీట్ ఉంటే తీసుకోవచ్చు. ఒకవేళ ఏంటంటే ఫర్ సపోజ్ ఒక కాలేజీలో ఈ 90 స్టూడెంట్స్ ఈసీ బ్రాంచ్ తీసుకుందాం. ఈసీ బ్రాంచ్లో 90 స్టూడెంట్స్ అక్కడైతే అందరూ 90 స్టూడెంట్స్ ఉన్నారు. 90 స్టూడెంట్స్ అయితే ఆ యొక్క కాలేజీలో ఆ యొక్క బ్రాంచ్లో వచ్చారు. అక్కడైతే సీట్స్ అనేవి ఫుల్ అయితే అయిపోయినాయి. ఆ ఫుల్ అయినప్పుడు మనకి సీట్ ఇస్తారంటే సీట్ అయితే స్పాట్ అడ్మిషన్లు అయితే ఇవ్వరు. అలా అయితే మీకు ఎవరైతే ఒక స్టూడెంట్ లెఫ్ట్ అయితే ఆ యొక్క సీట్ అనేది మీకు మిగిలిపోతుంది. ఆ యొక్క సీట్ కానీ మిగిలిపోయింది ఏంటంటే ఎవరైతే ఆ యొక్క సీట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ క్యాస్ట్ స్టూడెంట్ అయితే ఆ యొక్క క్యాస్ట్ ఎవరైతే స్టూడెంట్ వచ్చారో వాళ్ళకైతే అలా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ SC స్టూడెంట్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, ఎవరైతే మళ్ళీ స్పాట్ అడ్మిషన్లో ఎవరైతే రావాలంటే ST స్టూడెంటే ఆ ప్లేస్లోకి అయితే రావాలి. ఈ యొక్క స్పాట్ అడ్మిషన్లో ఒకవేళ మీకు స్పాట్ అడ్మిషన్ దొరకలే అనుకుంటే ఏ బ్రాంచ్లో మీకైతే ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్తో అయినా మీరైతే పాలిటెక్నిక్ అయితే చేయొచ్చు. మేనేజ్మెంట్ అయితే ఆ యొక్క మేనేజ్మెంట్ అంటే ప్రైవేట్ కాలేజీ అయితే కంపల్సరీ ఈ యొక్క సీట్ ఉన్నా లేకపోయినా మీకైతే సీట్ అయితే ఇస్తారు. అక్కడ ఏంటంటే మీకు 25,000 to 30K అయితే మీకైతే ఒక మేనేజ్మెంట్ సీట్ అయితే వస్తుంది అక్కడ. కానీ ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఇక్కడ మీకు సీట్ రాలేదంటే ఏం వరి అయితే కమ్మకండి. కంపల్సరీ మీకు ఒకవేళ ఫస్ట్ అయితే స్పాట్ అడ్మిషన్ అయితే ట్రై చేయండి.
స్పాట్ అడ్మిషన్ ఒకవేళ రాకపోతే మేనేజ్మెంట్ కాడికి అయితే వెళ్ళి మీరైతే మాట్లాడి నాకైతే ఇలా సీట్ కావాలి, నాకు పాలిటెక్నిక్ చదవటం చాలా ఇంట్రెస్ట్గా ఉంది, నేను పాలిటెక్నిక్కి వెళ్ళి డైరెక్ట్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నాను, అలా అయితే మాట్లాడైతే మీరు మేనేజ్మెంట్తో అయితే సీట్ అయితే తీసుకోండి. ఏంటంటే వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు అయితే 25 to 30K అయితే ఫీజు అయితే అడుగుతారు ఆ యొక్క మేనేజ్మెంట్ సీట్కి. ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ అయితే 25,000 అయితే ఉంటుంది ఒక సీటు కావాలంటే. ఇక మెయిన్గా చెప్పేది ఏంటంటే మేనేజ్మెంట్ అయితే ఏ స్టూడెంట్ పోయినా మీకు సీట్ అయితే ఇస్తారు, కానీ స్పాట్ అడ్మిషన్ అయితే అలా అయితే ఉండదు. మీకు ఏదైతే స్టూడెంట్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఓసీ స్టూడెంట్ ఒకళ్ళు పోయారు, సో సపోజ్ ఈసీ బ్రాంచ్ నుంచి 90 మెంబర్స్ ఉన్నారు ఈసీ బ్రాంచ్. అయితే ఒక స్టూడెంట్ అండి ఓసీ బ్రాంచ్ అయినా ఓసీ క్యాస్ట్ అతను ఒక ఆయన లెఫ్ట్ అయ్యండి, నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్ అయినా ఒక ఆయన లెఫ్ట్ అయ్యండి, నెక్స్ట్ ఎస్టీ, నెక్స్ట్ బీసీ, ఇలా 4 అయితే లెఫ్ట్ అయ్యారు. ఈ యొక్క 4 లెఫ్ట్ అయ్యారు కాబట్టి మీకు ఎవరైతే ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ ఈసీ బ్రాంచ్లో నాకు ఈ సీట్ కావాలని స్పాట్ అడ్మిషన్ ఎస్సీ స్టూడెంట్ వెళ్ళిన అనుకో, వాళ్ళకి అమ్మటే మీకు ఓకే ఉందమ్మా మీకు క్యాస్ట్ కానీ అమ్మటే అయితే ఇస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ స్టూడెంట్ పోతే ఎస్టీ స్టూడెంట్ మీకు ఈసీ బ్రాంచ్లో సీట్ ఉందని ఇస్తారు, ఒకవేళ బీసీ స్టూడెంట్ పైన ఇస్తారు, ఓసీ స్టూడెంట్ పైన ఇస్తారు. ఇక స్పాట్ అడ్మిషన్ ఎగ్జామ్ రాయిపోయినా స్పాట్ అడ్మిషన్ అయితే జాయిన్ అయితే కావచ్చు ఈ యొక్క పాలిటెక్నిక్లో. ఇలా అయితే మీరైతే ఈ యొక్క పాలిటెక్నిక్ అయితే కాలేజీకి అయితే వెళ్ళొచ్చు, ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు ఫీజు కట్టి. నెక్స్ట్ ఏంటంటే ఒక మేనేజ్మెంట్ అయితే మీకు కాలేజీలో స్పాట్ అడ్మిషన్ లాగా సీట్ ఉంటే ఇస్తామని అయితే అలా ఉండదు. మేనేజ్మెంట్ ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అయితే మీ సీట్ అయితే తీసుకోవచ్చు. మాకు గవర్నమెంట్ సీట్ కావాలంటే మీకు గవర్నమెంట్ సీట్ కావాలంటే కాలేజీకి వెళ్ళి ఒక స్పాట్ అడ్మిషన్ పడ్డప్పుడు మాకు ఈ సీట్ కావాలి ఈ బ్రాంచ్లో అని అడిగి మీరైతే సీట్ పాలిటెక్నిక్లో అయితే జాయిన్ కావచ్చు. ఒకవేళ మీ క్యాస్ట్కి మీకు సీట్ లేకపోతే కొంచెం మీకు ఎవరో ఒకళ్ళు అక్కడ ఆ యొక్క బ్రాంచ్ హెచ్ఓడి ఉంటారు కాబట్టి అక్కడ అతని దగ్గర పోయి సార్ నాకు ఇట్లా పాలిటెక్నిక్ చదువుకోవాలని అంటే ఇంట్రెస్ట్ ఉంది అని ఎట్టో ఒకటి కన్విన్స్ అయితే చేస్తే మీకు ఆ బ్రాంచ్లో ఒక సీట్ అయితే ఇస్తారు. అసలు నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ ఎలా తీసుకోవాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కండి.